నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు అయితే కలవడానికి వెళ్లారు. సో అక్కడ కలిసిన తర్వాత ప్రెస్ మీట్ లో అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గురించి. సో అసలు ఎందుకు అలా మాట్లాడారు ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయన కలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే మాకు ప్రభుత్వ వ్యతిరేకత ఓటు కాదు పడింది, జస్ట్ ఏంటంటే మోసపూరిత హామీల వల్ల, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మోసపూరిత హామీల వల్లనే ప్రజలు ఆయనకు ఓటు వేశారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇంకా అనేక రకాలుగా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి మారలేదా? స్టిల్ ఇంకా ఆయన అదే తరహాలో వ్యవహరిస్తున్నారు అనుకోవచ్చా మనం? పరామర్శకి వెళ్ళాడా, పిన్నెల్లిని ఇరికించడానికి వెళ్ళాడా? పిన్నెల్లి పరామర్శకని వెళ్ళి ఆ ఈవీఎం కేసు, ధ్వంసం కేసులో పిన్నెల్లిని ఇరికించినట్టుగా ఉంది. ఎలా అంటారు? ఎందుకంటే ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో అసలు అది ఫేక్ అన్నారు. ఫస్ట్ అదేంటి, అదేదో మార్ఫింగ్, అసలు అతను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాదు అని వాళ్ళ వాదన నడుస్తోంది. సాక్షి మీడియా కూడా అదే చేస్తోంది. ఇప్పుడు వాళ్ళందరూ మాటలు అవే. వైసీపీ నాయకులందరూ ఇప్పటిదాకా నెల రోజులుగా మాట్లాడుతోంది ఏంటి, ఆ వీడియో అది ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది కాదు, ఆ వీడియో లోకేష్ అప్లోడ్ చేశాడు, దాన్ని ఈసీ సీరియస్గా తీసుకుంది, అది లోకేష్ మార్ఫింగ్ చేసిన వీడియో, ఇలా మాటలు అన్న దీంట్లో ఇప్పుడు ఇవాళ ఆయన ప్రెస్ మీట్లో ఏమన్నాడు, అక్కడ రిగ్గింగ్ జరుగుతోంది, అక్కడ ఉన్నది ఒకడే గార్డు, మరి 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే వెళ్ళి ఈవీఎం నేలకేసి కొట్టాడు అన్నాడు. అంటే ఈవీఎం నేలకేసి కొట్టాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని సాక్ష్యం ఇస్తోంది ఎవరు? అప్పుడు అంటే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాక్ష్యం అన్నమాట. తనే చెప్తున్నాడు ఈవీఎం నేలకేసి కొట్టిన మాట నిజమే. అంటే ఏంటి, పిన్నెల్లిని పరామర్శించడానికి వెళ్ళాడా, ఇరికించడానికి వెళ్ళాడా ఈ కేసులో అన్నది అందుకే అన్నమాట. అంటే గతంలో చూసినప్పుడు అయితే మంగళగిరిలో ఉన్న ఏదైతే పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారో అప్పుడు కూడా ప్రశ్నిస్తే, అవునండి నన్ను ఏదో అన్నారు, నా కార్యకర్తలకు కోపం వచ్చింది, అందుకే బీపీ పెరిగాయి, అందుకే చేశారంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల నుండి నడిపించినట్టు అనిపిస్తుంది. అక్కడ ఎక్కడ చూసినా కూడా వాళ్ళు బీపీ పెరిగిందో లేదో కానీ ఈయన వెనకాల నుంచి చేసినట్టు అనిపిస్తుంది. పాల్వాయి గేట్ దగ్గర రిగ్గింగ్ జరుగుతోంది కాబట్టి మా ఎమ్మెల్యేకి బీపీ పెరిగింది, వెళ్ళి పగల కొట్టాడు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి కమిట్ అయ్యాడు. ఏంటి, ఇప్పుడు ఇవాళ ఆయన మాట్లాడిన మాటలు కూడా ఇప్పటికే ఆయన తేరుకోలేదు. నెల రోజులైనా తను ఓటమి నుంచి ఇంకా తేరుకొని ఇది కనపడుతోంది అన్నమాట. ఎందుకు ఓడిపోయాననే దానికి కూడా భిన్నమైన కారణాలు చెప్తున్నాడు. నిన్నటి దాకా వాళ్ళ మీటింగ్స్లో ఏమన్నాడు, ఆ కార్యకర్తల విస్తృత సమావేశంలో అభ్యర్థులతో మీడియాతో ఏమన్నాడు, శకుని పాచికలను ఏదన్నాడు. అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు, అనుమానాలు ఉన్నాయి, ఆధారాలు లేవు, ఏం జరిగిందో దేవుడికే తెలియాలని ఈవీఎంలను సందేహించాడు, అనుమానాలు రేకెత్తిచ్చాడు. అసలు మొత్తం వాళ్ళ మీడియా కూడా చిలవల బలవలుగా ఈవీఎంల మీదే మాట్లాడుతున్నారు. ఈవీఎం ముఖ్యమంత్రి అంటున్నారు ఈయన్ని, ఎవరిని, చంద్రబాబుని. వాళ్ళ మాటలు కూడా మనం చూస్తున్నట్లయితే అనేక డిబేట్లలో ఈ ఎనలిస్టులు కానీ వీళ్ళు కానీ మనం ఇప్పుడు మరి ఈవీఎంల మీద డౌట్ ఉందా మీకు, లేదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఏమంటాడు, ఆ 10% ఓట్లు కూడా పథకాల వల్ల వచ్చినాయి అన్నాడు. మోసపూరిత పథకాల ద్వారా, ఏది సూపర్ 6 చంద్రబాబు మోసపూరిత స్కీముల ద్వారా 10% ఓట్లు ఎత్తుకుపోయాడు అన్నాడు. అంటే ఈవీఎంలు కరెక్టే అని ఒప్పుకున్నట్టే కదా. ఏంటి, ఇప్పుడు నువ్వు నిన్నేమో శకుని పాచికలు అన్నావు, నువ్వు అసలు ప్రజల్లో నీకు తీవ్రమైన బలం ఉందన్నావు, ఏం జరిగిందో అర్థం కాలేదు, మోసం చేసి ఓడిచ్చారు అన్న దీంట్లో ఇప్పుడేమో మళ్ళీ 10% ఓట్లు వాళ్ళకి స్కీముల వల్ల వచ్చాయంటున్నాడు. అంటే ఇప్పుడు సూపర్ 6 వల్ల 10% ఓట్లు వాళ్ళకు వచ్చి నేను మోసం చేస్తే, నువ్వు గత ఎన్నికల్లో నవరత్నాల ద్వారా వాళ్ళని మోసం చేసి 10% ఓట్లు తీసుకున్నావా? ఇప్పుడు నవరత్నాలు నీకు ఓట్లు వేశారు, మరి నువ్వు ఇప్పుడు అట్లాగే సూపర్ 6 వాళ్ళు చేసి ఓట్లు వేశారన్న అవగాహనకు ఇప్పుడు వచ్చినట్టుగా కనపడుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి తత్వం బోధపడిందా? ఇన్నాళ్ళ తర్వాత అయినా
ప్రభుత్వ వ్యతిరేకత తన మీద లేదంటాడు, మరో బ్లండర్. ఇంకోటి ఏంటంటే అక్రమ కేసులు బనాయిస్తున్నారు మా వాళ్ళ పైన అని చెప్పేసి కూడా తను చెప్పడం జరుగుతుంది. కొడుతున్నారు మమ్మల్ని, మా కార్యకర్తల్ని కొడుతున్నారు, ఓటు వేయలేదని కొడుతున్నారు అని కూడా తను చెప్పడం జరుగుతుంది. మరి ఇదేంటి సార్? ఇంకా నలుగురు నవ్విపోతారు. ఏది అక్రమ కేసులు అంటే ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన అక్రమ కేసు అన్నారు, అది అక్రమ కేసా? ఈవీఎం నెల కేసు కొడితే సెంట్రల్ ఈసీ సీరియస్ అయింది, కేంద్ర ఎన్నికల సంఘం పెట్టించింది ఆ కేసు. కేంద్ర ఎన్నికల సంఘం ఈయన అరెస్ట్ చేసినప్పుడు ఇచ్చిన ప్రెస్ రిలీజ్ ఏంటి? ఇది ఒక సందేశం అంది. దేశవ్యాప్తంగా మొత్తం ఓటర్లకు కానీ ఇలాంటి అరాచక శక్తులకు కానీ ఇతని అరెస్టు ఒక మెసేజ్ అని అంది. అంత సీరియస్గా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్నప్పుడు ఇది అక్రమ కేసు ఎలా ఉంది పిన్నెల మీద పెట్టింది? పిన్నెలతో పాటు ఇంకా కొంతమంది మీద అక్రమ కేసులు పెడుతున్నారు అని జగన్మోహన్ రెడ్డి అంటే నలుగురు నవ్విపోతారంటున్నా. ఎందుకంటే 5 ఏళ్ళు ఆయన పెట్టిన కేసులన్నీ అయ్యే కదా. ఇప్పుడు చంద్రబాబు మీద పెట్టిన కేసు సక్రమైన కేసా? లోకేష్ మీద పెట్టిన కేసులు సక్రమైన కేసులా? నారాయణ మీద పెట్టిన కేసులు సక్రమైనయా? అచ్చెన్నాయుడు మీద, కొల్లు రవీంద్ర మీద, ధూళిపాళ నరేంద్ర మీద, ఇప్పుడు 250 మంది తెలుగుదేశం నాయకుల పైన, ఎమ్మెల్యేల పైన, మాజీల పైన, మాజీ మంత్రుల పైన కేసులు పెట్టి అవి సక్రమాల? ఇప్పుడు మీరు చేస్తే ఒప్ప, వాళ్ళు చేస్తే తప్పు ఎలా అవుతుంది? మీరు చేసిందే వాళ్ళు చేస్తున్నారు. నీవు నేర్పిన విద్యే నీరజాక్ష ఏదో అంటారన్నమాట. ఇవాళ ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి మరో వింత వ్యాఖ్య చేశాడు. ఏంటి, మనం ఏది ఇత్తితే అదే బండుద్ది అంటున్నాడు. నువ్వు ఇత్తిందే ఇప్పుడు నీకు బండింది, అది తెలుసుకోవట్లేదు ఏంటి? ఇప్పుడు మనం ఏది ఇత్తితే అది పండుద్దని చంద్రబాబు తెలుసుకోవాలి. ఇప్పుడు ఆయన ఈ ఇత్తులు వేస్తున్నాడు, ఈ అక్రమ కేసులు, రేపొద్దున ఇవి చెట్లు అవుతాయి, అది తెలుసుకో చంద్రబాబు అంటాడు. నువ్వు ఇత్తిని ముందు చూడు, నీ పంట ఇది. ఏది, నువ్వు 2019 నుంచి 24 దాకా నువ్వు వేసిన ఇత్తనాలే ఇవాళ ఈ చెట్లు అన్నమాట. ఈ కేసులు ఇవాళ మీ వాళ్ళంతా జైళ్ళకి వెళ్ళే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి అతను ఏంటంటే తన స్టిక్కులు తను కొట్టేసుకుంటున్నాడు. తను ఒక చేతగాని ఆటగాడుగా మిగిలిపోతున్నాడు. ఏంటి, ఇప్పుడు నువ్వు చక్కగా నువ్వు మంచిగా బ్యాటింగ్ చేస్తావనో బౌలింగ్ చేస్తావనో ఒక రాజకీయ పార్టీ పెట్టిన నాయకుడిగా నిన్ను నమ్ముకుని ఇంతమంది నాయకులు నీ వెనక నిలబడ్డారే, 40% ఓట్ బ్యాంక్ నాకు ఉంది అని. ఇలాంటి మాటల ద్వారా, ఈ విధమైన నాయకత్వ లక్షణాల ద్వారా అది ఇంకెంతకాలం ఉంటుంది? 4 రోజులు ఉండదు అనమాట. 4 రోజుల్లో ఆయన 40% ఓట్ బ్యాంక్ లేచిపోతుంది. ఎందుకని? నిన్ను నమ్ముకుంటే నట్టేట్లో చిడతలు కొట్టినట్లే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నమ్మి రాజకీయం చేయడానికి ఎవరు సిద్ధంగా లేరన్నమాట. ఏంటి, అతను మునిగాడు, మనల్ని నిలువున ముంచాడు అన్న భావనలో నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు వీళ్ళందరూ ఉన్నారన్నమాట. నిన్న మాట్లాడుతూ తాడేపల్లి ప్యాలెస్లో కలవడానికి వచ్చిన నాయకులతో ఏమంటాడు? పోయేవాళ్ళు పోతారు, ఉండేవాళ్ళు ఉంటారు అంటాడు. పోయేవాళ్ళు పోతారు, ఉండేవాళ్ళు ఉంటారు అంటే ఆ కౌన్సిల్, వైసీపీ శాసన మండలి పక్షం మొత్తం ఇవాళ తెలుగుదేశంలో విలీనమంట. ఏది, ఇప్పుడు వాళ్ళకి ఎంత ఉంటుంది బలం? 38 మంది ఉన్నారు. నిన్నటిదాకా మీరు ఏదైనా చేస్తే మేము శాసన మండలిలో అడ్డుకుంటామన్న ధీమాగా మాట్లాడినాడు. 4 రోజుల నుంచి అసెంబ్లీలో మీకేదో గొప్ప గంపగుత్త మెజార్టీ ఉంది, 164 సీట్లు ఉన్నాయని ఇష్టం వచ్చినట్టు చేస్తే శాసన మండలిలో నిరోధిస్తామన్న పెద్ద మనిషి ఈరోజు ఏమంటున్నాడు? శాసన మండలిలో 3 మంది వెళ్ళిపోయేటట్టున్నారండి అని వాళ్ళు అంటే, ఉంటే ఉండని, పోతే పోని. నిజాయితీ ఉన్న వాళ్ళే పార్టీలో ఉంటారు. నేను మా అమ్మనే స్టార్ట్ చేసిన, ఇప్పుడు నేను మా అమ్మనే మళ్ళీ ఫస్ట్ నుంచి కూడా అమ్మాయి కూడా నమ్ముకోలేదుగా, అది కూడా మళ్ళీ బూమ్రాంగ్ అయింది. ఏది, నిన్న ఆయన అన్న మాటల్లో పార్టీ పెట్టినప్పుడు ఎవరున్నారు? నేను మా అమ్మ తప్ప, మరి ఈ స్థాయి దాకా మేమే తెచ్చామన్న వెంటనే విన్నాళ్ళకు వచ్చే ప్రశ్న ఏంటి? అమ్మలేదు కదండి, మీరు ఒక్కళ్ళే మిగిలారు, అమ్మని తరిమేసింది మీరే కదా. ఇప్పుడు ఆమె గౌరవాధ్యక్షురాలుగా ఉన్నప్పుడు పార్టీ ఎలా ఉంది? గౌరవాధ్యక్ష పదవి నుంచి ఆమె తీసేసిన వెంటనే పతనమైంది. ఇప్పుడు మళ్ళా వెళ్ళి కాళ్ళు పట్టుకుని మళ్ళా విజయలక్ష్మిని గౌరవాధ్యక్షురాలుగా చేసుకుంటే ఏదన్నా కొద్దిగా
ఇత్తులు మళ్ళీ మొలకలొచ్చే అవకాశం ఉంది. పంట సంగతి దేవుడు ఎరుగు, ముందు ఆ ఇత్తులు మొలకలేయాలా. రైట్ సార్. ఇప్పుడు 11 మొలకలే మరి వాళ్ళ వాడిపోయిన సరిపోవు. పరిస్థితి. అవును సార్. అవి ఉంటాయో పోతాయో. శాసన మండలి పక్షం అంతా విలీనమైపోతున్న దీంట్లో 38 మందిలో ఆల్రెడీ 30 మంది చంద్రబాబుతో టచ్ లో ఉన్నారంటున్నారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పరామర్శకి వెళ్ళాడా, పిన్నెల్ని ఇరికించడానికి వెళ్ళాడా అనేదే పెద్ద ప్రశ్న. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.